పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు చనిపోయారా? యుద్ధం వేళ 4 రోజుల నుంచి కూడా ఆయన ఇంటి నుంచి బయటకు రావట్లేదు. ఈ నేపథ్యంలో తమ దేశం చేసినటువంటి భీకర దాడుల్లో నెతన్యాహు చనిపోయాడంటూ కూడా ఇరాన్ మీడియా తస్నీం సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ ప్రతీకార దాడుల్లో మరణించారంటూ తస్నీం వార్తలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నాయి. లేదంటే తీవ్రంగా గాయపడి ఉండొచ్చని కూడా తస్నీం అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. నెతన్యాహు ఇంటి చుట్టూ కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అయితే ఈ నెల 10న యుద్ధం పైన లోతుగా చర్చించేందుకు అమెరికా ప్రతినిధులు ఇజ్రాయెల్కి రావాల్సినటువంటి పరిస్థితి ఉండేది. అయితే అమెరికా ప్రతినిధులతో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి మరి ముఖ్యంగా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి కీలక నేతల భేటీ జరగాల్సినటువంటి నేపథ్యంలో టూర్ వాయిదా వేసుకోవడం కూడా బలపడుతున్నటువంటి అనుమానాలకు మరింత తావిస్తుంది. ఇరాన్ మీడియా వార్తలను ఇప్పటివరకు ఇజ్రాయెల్ కూడా ఖండించినటువంటి పరిస్థితి కనబడట్లేదు. ఈ నేపథ్యంలో నెతన్యాహు చనిపోయాడంటూ కూడా సోషల్ మీడియాలోనూ జోరుగా చర్చ సాగుతుంది. ఇప్పటికే యుద్ధంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయారు. ఖమేనీ మృతికి ప్రతీకారం తీర్చుకునేటువంటి పనిలో మాత్రం ఇరాన్ నిమగ్నమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద నెతన్యాహు మృతి అనేటువంటిది మాత్రం ఇరాన్కి సంబంధించినటువంటి తస్నీం పూర్తి స్థాయిలో ప్రసారం చేస్తుంటే దీన్ని ఇజ్రాయెల్ ఖండించకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, మొత్తం మీద ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు చనిపోయారు. గత వారం రోజుల నుంచి వస్తున్నటువంటి వార్తే, కానీ తాజాగా జరగాల్సినటువంటి భేటీ వాయిదా పడడం, ఆయన కూడా 4 రోజుల నుంచి బయటికి రాకపోవడం, ఈ మొత్తం కూడా ఈ అనుమానాలకి మరింత బలపరుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఎలా చూడాలంటారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇజ్రాయెల్ ప్రధాని ఎప్పుడైతే ఇజ్రాయెల్ చేసినటువంటి దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎప్పుడైతే మరణించారో ఆ తర్వాత నుంచి కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధానికి సంబంధించి టార్గెట్ ఎక్కువగా చేస్తూ వచ్చింది ఇరాన్ బలగాలు. అలాగే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున వాళ్ళు వర్కౌట్ చేసి ఆయన ఎక్కడైతే ఆయన నివాసానికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో దాడులు చేశారో అక్కడ ఆయన నెతన్యాహు మరణించారు. అప్పటి నుంచి కూడా దాడులు చేసిన తర్వాత నుంచి కూడా అదే వార్తను పదే పదే చెప్పే ప్రయత్నం కూడా కొంత చేస్తూ రావడం అనేది జరుగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా గత వారం రోజుల నుంచి చూసుకుంటే కనుక నెతన్యాహు అదృశ్యమయ్యారు అనే కథనాలు వచ్చినప్పటి నుంచి కూడా ఆయన పేరుతో విడుదలవుతున్న ప్రకటనలన్నీ కేవలం రాతపూర్వకంగా రూపంలోనే ఉన్నాయి. కనీసం ఒక ఫోటో కానీ వీడియో కానీ ఇప్పటి వరకు బయటకు రావడం లేదు. అయితే ప్రధాని నివాసం చుట్టూ కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా అసాధారణ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. దీనిపై ఇప్పటికే దానికి తస్నీం చెప్పినటువంటి ఇరాన్ కు సంబంధించినటువంటి ప్రధాన మీడియాగా చెప్పుకునేటువంటి ఇరాన్ తస్నీం అనే మీడియా ప్రకటించినటువంటి కథనాల్లో కూడా ఈ నెతన్యాహు మరణించారని చెప్పినప్పటికీ కూడా ఇజ్రాయెల్ అధికారులు కానీ ఎవరు కూడా దీనికి సంబంధించి రియాక్ట్ కావడం లేదు. అటు అమెరికన్ మీడియా కూడా దీనికి సంబంధించి ఎక్కడ కూడా రియాక్ట్ కావడం లేదు. దాదాపు ఇరాన్ సెమీ అఫీషియల్ మీడియా ఇది అయినా కానీ వాళ్ళు చెప్తూ ప్రపంచం మొత్తం నివ్వెరపోయి చూస్తున్నప్పుడు కూడా వీళ్ళు ఎక్కడా కూడా రియాక్ట్ కాకపోవడం, అదేవిధంగా నెతన్యాహు గత 4-5 రోజుల నుంచి కూడా ఎక్కడ కూడా బయటకు కనపడలేదు. ఇదే సమయంలో నెతన్యాహు సోదరుడు అలాగే అదేవిధంగా జాతీయ మంత్రి ఎవరైతే ఉన్నారో కేంద్ర మంత్రి అక్కడ ఇజ్రాయెల్ కి సంబంధించి ఇటామర్ బెన్ గ్వీర్ కూడా మరణించారు అనే దానికి సంబంధించి తస్నీం అనే ఛానల్, ఇరాన్ కు సంబంధించిన ఛానల్ తమ కథనాల్లో పేర్కొనడం జరిగింది. కానీ ఇప్పుడు అయితే ఆధారాలు లేకుండానే ఉన్న ఈ కథనాలు, కానీ ఇక్కడెక్కడా కూడా ఇజ్రాయెల్ మౌనమే అర్ధాంగీకారం అంటారు కదా, వీళ్ళు ఎక్కడా కూడా బయటకు చెప్పకపోవడం వెనుక మరి కారణం ఏంటి? దీనికి సంబంధించి ఆయన గాయపడ్డారనే ఫోటోలు కూడా మొన్న ఇరాన్ మిలిటరీ తమ సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. అయితే వాస్తవానికి ఇజ్రాయెల్లో మీడియాకు సంబంధించి కంప్లీట్ గా సెన్సార్ ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలి ఏంటి అనే దానికి సంబంధించి ఇప్పుడు ఇరాన్ చేస్తున్నటువంటి దాడులకు సంబంధించి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ లో పరిస్థితి దారుణంగా ఉంది అనే దానికి సంబంధించి ఇరాన్ మిలిటరీకి సంబంధించిన అనేక సోషల్ మీడియా ఖాతాలు పదే బయట పెడుతూ వస్తున్నాయి. కానీ ఎక్కడా కూడా వాళ్ళు రియాక్ట్ కావడం లేదు. టెల్ అవీవ్ లో ఉన్నటువంటి పరిస్థితులు కానీ, లేదంటే అక్కడ నెతన్యాహు సంబంధించినటువంటి పరిస్థితులు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కడా కూడా అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా కూడా యుద్ధానికి సంబంధించి ఒక ప్రకటన కూడా వచ్చింది. నెతన్యాహు చేశారు అనే దానికి సంబంధించి యుద్ధాన్ని మేము ఆపము, మేము మా రియాక్షన్ ఎలా ఉంటుంది, మా ప్రతీకారం ఎలా ఉంటుందో మేము చూపిస్తా ఉంటూ కూడా బెంజమిన్ నెతన్యాహు చెప్పినట్టు చెప్పారు. కానీ ఎక్కడా కూడా ఆయనకి సంబంధించినటువంటి వీడియో కానీ ఫోటో కానీ బయటకు రాలేదు. దీంతో అటు ఇజ్రాయెల్ లో కూడా కొంత ఆందోళన అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. సుప్రీం లీడర్ ని ఎప్పుడైతే చంపారో ఆ తర్వాత నుంచి కూడా ఇజ్రాయెల్ ప్రధాని ఒకవేళ ఇలాంటిది ఏదైనా జరిగి ఉంటే పరిస్థితి అమెరికా అధ్యక్షుడికి తెలియకుండా ఉంటుందా? ఆయనైనా పదే యుద్ధం అనేటువంటి ప్రకటన చేస్తున్నాడు తప్ప ఇలా ఒకళ్ళని కోల్పోయాం అనేటువంటి కీలక ప్రకటన చేసేవారు అది కూడా చేయట్లేదు.
అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. గత కొన్ని రోజుల నుంచి కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రమే దీనికి సంబంధించి పదే ప్రకటనలు చేయటం, ఇరాన్ హెచ్చరించడం ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా బెంజమిన్ నెతన్యాహు నుంచి వార్నింగ్లు కానీ ఇవేమీ కూడా లేవనే చెప్పాలి. ఇప్పుడు ఇదే కొంత అటు చర్చలకు దారితీస్తుంది. అమెరికాని యుద్ధాన్ని ఆపేదానికి సంబంధించి అమెరికా సలహాదారులు, కీలక సలహాదారులు వీళ్ళందరూ కూడా ప్రకటనలు చేస్తున్నారు. అంటే ప్రయత్నం చేయాలని కొంత అటు మీడియాలో కూడా వార్తలు, అమెరికన్ మీడియాలో కానీ, వాషింగ్టన్ పోస్ట్ కానీ వీళ్ళందరికీ సంబంధించి, ది గార్డియన్ లో కానీ వీళ్ళందరికీ సంబంధించి కథనాలు వస్తున్నాయి. కానీ ఎక్కడ కూడా బెంజమిన్ నెతన్యాహు మాట్లాడినట్టు కానీ, యుద్ధానికి సంబంధించి అటు అమెరికా అధ్యక్షుడితో చర్చలు జరిపినట్టు కానీ ఇవేది కూడా ప్రకటన లేవు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి అనుమానాల ప్రకారం, అంతర్జాతీయ మీడియాలో వస్తున్నటువంటి కథనాల ప్రకారం ఇప్పుడైతే ఇరాన్ కు సంబంధించినటువంటి 30 ఆయిల్ డిపోల మీద ఇజ్రాయెల్ దాడులు చేసిందో ఆ తర్వాతనే ఇరాన్ బేకర్ ఆపరేషన్ చేపట్టి ఉండవచ్చు, లేదా అంతకు ముందే బేకర్ ఆపరేషన్ చేపట్టి ఉండవచ్చు, ఆ బేకర్ ఆపరేషన్ లోనే నెతన్యాహు మరణించి ఉండవచ్చు అనే కథనాలు కూడా వస్తున్నాయి. అయితే ఆయనకు తీవ్రంగా గాయపడ్డారనేది మరికొన్ని మీడియా ఛానల్స్ వస్తున్నటువంటి కథనం. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా దీనికి సంబంధించి ఇజ్రాయెల్ గానీ అమెరికా గానీ అధికారిక ప్రకటన చేసిన లేదా అంటే అసలు వాస్తవానికి ఆయన బయటకు చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఖమేనీ మరణం తర్వాత కూడా మన కథనాలు చూసుకుంటే ఇరాన్ ఆయన బతికే ఉన్నారని పదే చెప్పే ప్రయత్నం చేసింది. కానీ అటు అంటే ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. అయినప్పటికీ కూడా ఇజ్రాయెల్ మీడియా ఒకటే మాట మీద ఉంది, ట్రంప్ కూడా అదే మాట మీద ఉన్నారు. కాబట్టి ఇలాగే ఆయన మరణించారని చివరికి వాళ్ళు అధికారికంగా ప్రకటించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా దీనికి సంబంధించి రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ వెంకట్, మరోవైపు సో అధికారికంగా ప్రకటించాలి లేదా బయట చూపించాలి అంటే ఓకే, అంతవరకు క్లారిటీ. ఒక్కసారి మనం పక్కకు వచ్చేసిన ఇరాన్ పూర్తి స్థాయిలో నెతన్యాహునే టార్గెట్ చేసింది అనుకోవచ్చా? సో ఆయన పూర్తి స్థాయిలో చంపాలి అనేటువంటి దాంట్లో ముందుకు వెళ్తున్నారు అనుకోవచ్చు. యుద్ధం ఎప్పుడు ఆపుతాం లేదా యుద్ధాన్ని కంటిన్యూ చేస్తామనడం కన్నా సో మా ప్రతీకారం అనేది మాత్రం పదే చెప్తున్నటువంటి మాట. ఎస్, ఎగ్జాక్ట్ గా. అంటే వాళ్ళు ప్రతీకారం ఖచ్చితంగా ఖమేనీ మరణానికి మేము ప్రతీకారం తీసుకుంటామని చెప్పేసి పదే ఇరాన్ చెప్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే తమ దాడుల తీవ్రతను కూడా వాళ్ళు పెంచారు. ఇప్పుడు వాళ్ళు వదులుతున్నటువంటి క్షిపణులు కూడా దాదాపు టన్ను బరువు ఉన్నటువంటి క్షిపణులు. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం దీనికి సంబంధించి. అదేవిధంగా అటు కొన్ని దేశాల నుంచి కూడా ఇజ్రాయెల్ మీద, అదేవిధంగా అమెరికా మీద కూడా క్రమంగా ఒత్తిడి పెరుగుతూ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఇరాన్ అయితే రివెంజ్ మోడ్ లోనే ఉండొచ్చు. ఎందుకంటే సుప్రీం లీడర్ ఖమేనీని అక్కడ కొంతమంది అంటే దైవంగా భావించేటువంటి పరిస్థితి కూడా ఇరాన్ లో ఉంది. కాబట్టి ఆ రివెంజ్ తీర్చుకునే అవకాశాలు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ వీళ్ళందరూ కూడా చేసేటువంటి అవకాశాలే ఉన్నాయి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద మాత్రం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు చనిపోయాడా అనేటువంటి ప్రశ్నలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకంటే గత 4 రోజులుగా సో ఈ 4 రోజుల నుంచి నెతన్యాహు బయటికి రానటువంటి పరిస్థితి, సో బయటకు వచ్చి ఒక్క స్టేట్మెంట్ కూడా పాస్ చేయనటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ చేపట్టేటువంటి ప్రతి ఆపరేషన్, ఇజ్రాయెల్తో కలిసి చేపట్టేటువంటి ప్రతి యుద్ధ విన్యాసాలకి సంబంధించి, ఇజ్రాయెల్తో చేపట్టేటువంటి ప్రతి యుద్ధ దాడులకి సంబంధించి కేవలం అమెరికా అధ్యక్షుడు మాత్రమే ప్రకటన చేయడం కూడా అనుమానాన్ని మరింత బలపరుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే తమ దేశం చేసినటువంటి భీకర దాడుల్లో నెతన్యాహు చనిపోయారంటూ కూడా ఇరాన్ మీడియా తస్నీం సంచలన ప్రకటన చేయడం కూడా ఇప్పుడు కొంతవరకు ప్రకంపనలు రేపుతున్నాయి. ఇరాన్ ప్రతీకార దాడుల్లో మరణించారంటూ తస్నీం పదే వార్తలు కూడా ప్రసారం చేస్తున్నటువంటి పరిస్థితి. లేదంటే తీవ్రంగా గాయపడి కూడా ఉండవచ్చు అని కూడా తస్నీం అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో నెతన్యాహు ఇంటి చుట్టూ కూడా భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. ఈ నెల 10న యుద్ధం పైన లోతుగా చర్చ జరగాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఇజ్రాయెల్తో పాటుగా అమెరికా ప్రతినిధుల బృందం కూడా ఈ చర్చలో పార్టిసిపేట్ చేసేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఒక్కసారిగా ఈ అమెరికా తమ యొక్క ప్రతినిధుల టూర్ని కూడా వాయిదా వేసుకోవడం కూడా మరింత అనుమానాలకు దావితీస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఇరాన్ మీడియా వార్తలను కూడా ఇజ్రాయెల్ ఇప్పటి వరకు ఖండించినటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. అంటే నెతన్యాహు చనిపోయాడు అంటూ కూడా సోషల్ మీడియాలో మాత్రం జోరుగా చర్చ కూడా సాగుతున్నాయి. ఇప్పటికే యుద్ధంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కూడా మృతి చెందడం జరిగింది. ఖమేనీ మృతికి ప్రతీకారం తీర్చుకుంటామనేది మాత్రం ఇరాన్ పదే చేస్తున్నటువంటి కామెంట్స్. సో యుద్ధాన్ని నిలుపుదల చేస్తాం, యుద్ధాన్ని కొంతవరకు శాంతి చర్చల వైపు అడుగులు వేస్తాం, ఇలాంటి ప్రకటన ఎక్కడా రావట్లేదు ఇరాన్ నుంచి. కేవలం ప్రతీకారం. సో ఖమేనీని చంపేశారు కాబట్టి నెతన్యాహుని మేము చంపేయాలి, ఇదే ఇరాన్ ప్రధానమైనటువంటి ప్రతీకార దాడులకు దిగుతున్నటువంటి సిచ్యువేషన్. తాజాగా తస్నీం ప్రసారం చేసినటువంటి ప్రసారాలను ఇజ్రాయెల్ ఖండించకపోవడం, సో అమెరికా ప్రతినిధుల యొక్క టూర్ వాయిదా వేసుకోవడం, గత 4-5 రోజుల నుంచి నెతన్యాహు బయటికి రాకపోవడం, ఈ మొత్తం అనుమానాల్ని మరింత బలపరుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది.